బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రిక్ వెన్నునొప్పి కారణంగా జైలులో ప్రత్యేక సదుపాయాలు కోరుతూ అనంతబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కి తీసుకొచ్చారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి ఆనంద్ బాబుకి మెడికల్ టెస్టుల పట్ల ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం ఏదైతే తన వ్యక్తిగత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకి అనారోగ్య రీత్యా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని వారం రోజుల నుంచి పూర్తిగా కూడా వెన్నునొప్పి, గ్యాస్ట్రైటిస్ కారణంగా వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని కోరడం, అటు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తొలుత తీసుకెళ్లడం, అక్కడి నుంచి వాళ్ళు రిఫర్ చేస్తే కాకినాడ జీహెచ్కి కొద్దిసేపటి క్రితం తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సిటీ స్కాన్, ఎక్స్రేలు అంటే తదితర టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్టులతో కూడినటువంటి ఫైల్ ని పూర్తిగా కూడా అనంతబాబుని తిరిగి మళ్ళీ రాజమండ్రి కేంద్ర కారాగారానికి అయితే పంపడం అయితే జరిగింది. అయితే గడిచిన 2 నెలల నుంచి కూడా పూర్తిగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను, అలాగే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా ఉంది. గతంలో ఎప్పటి నుంచో వీటికి మెడిసిన్ వాడుతున్నా, అది ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అది మరింత పెరిగింది అని ప్రస్తుతం జైలు అధికారులకి ఎమ్మెల్సీ అనంతబాబు వివరించగా వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం కాకినాడకి అయితే పంపడం జరిగింది. ఇక్కడ సిటీ స్కాన్, ఎక్స్రేలు తీసిన తర్వాత రిపోర్టులతో పాటు మళ్ళీ తిరిగి రాజమండ్రి కేంద్ర కారాగారానికి అయితే అనంతబాబుని అయితే తరలించారు. అయితే పూర్తిగా ఇప్పటికే ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే తనని డిఫాల్ట్ బెయిల్ గా గతంలో మంజూరైన బెయిల్ రద్దయిందో, సాక్షులను బెదిరించిన కేసులో అది రద్దు అవడంతో పూర్తిగా తనకు బెయిల్ కావాలి, అలాగే ప్రత్యేక వసతులు కూడా కావాలంటూ కూడా గతంలో ఆయన బెయిల్ కి అప్లై చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అవి కూడా ప్రస్తుతం విచారణలో వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఆ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులందరినీ అలాగే స్నేహితుల్ని, బంధువుల్ని విచారణ కొనసాగిస్తున్న టైంలో ప్రస్తుతం అనారోగ్య రీత్యా మాత్రమే ఆ టెస్టుల కోసం జీజీహెచ్కి రిఫర్ చేశారు. అయితే ఇక్కడ ఆ టెస్టులన్నీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ కేంద్ర కారాగారానికి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.